సమావేశం కోర్మనపాలెం మన ఈ సతీష్ గారి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా క్షత్రియులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నారు, అమర్నాథ్ గారితో ఉన్నారు, బొత్స ఝాన్సీ గారితో ఉన్నారని చెప్పడం అన్నటువంటిది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే క్షత్రియులకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు, ఎందుకంటే ఇవాళ పార్టీ పదవుల్లో అధికంగా క్షత్రియుల్ని గాజువాక ప్రాంతం నుండి కూడా 4 స్టేట్ సెక్రటరీలుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం నుండి ఒక క్షత్రియ మహిళా కార్పొరేటర్ కూడా ఉన్నారు. గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ అవడానికి కారణం కూడా అమర్నాథ్ గారు ఒక కుటుంబం, గురుమతి రెడ్డి గారు ఒక కుటుంబం. కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ అవసరం ఉన్నా సరే తక్షణమే ఈ 5 సంవత్సరాల్లో అమర్నాథ్ గారు కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి సహకరించి ఈ ప్రాంత అభివృద్ధికి, క్షత్రియులకి ఏ యొక్క అవసరం ఉన్నా సరే అనేకమైనటువంటి సమస్యలు వైద్యపరంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే పేదవారికి ఇచ్చేటటువంటి పథకాల విషయంలో కానివ్వండి, మా క్షత్రియుల తరపున మేము ఎవరు వెళ్ళి అడిగినా సరే అమర్నాథ్ గారు, నాగిరెడ్డి గారు కూడా స్పందించి మాకు అయితే తగు న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ గాజువాకలో ఉన్నటువంటి దాదాపు 10,000 క్షత్రియులందరం కూడా ఏకతాటిపై ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా అమర్ గారిని, ఎంపీగా ఝాన్సీ గారిని కూడా గెలిపించడం కోసం సమిష్టిగా క్షత్రియులందరం సతీష్ వరం గారి ఆధ్వర్యంలో ఈ గత 2-3 రోజులు బట్టి ఎక్సర్సైజ్ చేసి, అలాగే క్షత్రియ పెద్దలందరూ, అలాగే మా శ్రీని కానివ్వండి, లేకపోతే అల్లూరి రామకృష్ణ శ్రీని కానివ్వండి, ఇంకా పెద్దలందరూ కూడా రామచంద్రరాజు కానివ్వండి, అందరం కూడా కూర్చొని, కిరణ్ వరం కానివ్వండి, అందరం కలిసి కూర్చొని సమిష్టిగా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసాం. తప్పకుండా క్షత్రియులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని చెప్పి సభాముఖంగా చూపిస్తాం.